ఇప్పుడు ప్లాస్టిక్‌వి మానేసి చెక్క బ్రష్‌లు వాడటం అనేది మంచి విషయమే. ఏ రకంగా అంటే, మనము చెక్క అనేది మనకి చెట్ల నుంచే వస్తుంది గనక, వేప పుల్లతో చేసినటువంటి చెక్క బ్రష్‌లు గానీ, లేతే మామిడి ఆకులతో కానీ, లేతే మామిడి కొమ్మలతో గానీ, మామిడి ఆకులు ఎక్కువ పవర్‌ఫుల్ అని చెప్తారు మనకి ఆయుర్వేదంలో. లేతే ఉత్తరేణి ఆకులు ఒకటి చెప్తారు. ఉత్తరేణి అంటే ఉత్తరేణి, మామిడి, ఈ యొక్క ఉసిరిక ఇది కూడా చెప్తారు. వేప ఇవన్నీ ప్రధానమైనవి. ఈ చెక్కలతో తయారు చేసినటువంటి బ్రష్‌లయితే పళ్ళకి చాలా చాలా ఆరోగ్యాన్ని ఇస్తాయి. అయితే చెక్కతో చేసిన బ్రష్‌ల కన్నా కూడా ఆయుర్వేదం ఎప్పుడు కూడా ప్రకృతి సహజంగా ఉండేటువంటి మందులనే ఇస్తుంది. ఒకసారి వెళ్ళి 4 వేప పుల్లలు తెచ్చుకొని ఇంట్లో పెట్టుకోండి. అలాగే కొన్ని మామిడి కొమ్మలో, మామిడాకులో తెచ్చుకొని ఇంట్లో పెట్టుకోండి. ఆహ్, ఉసిరిక పొడి ఒకటి అమ్ముతారు. మన ఆయుర్వేదం షాప్స్‌లో ఇవన్నీ చాలా ఈజీగా అంటే ఇప్పుడు ఉత్తరేణి చెట్టు అంటే ఎక్కడ దొరుకుతుంది అని మీరేమి సందేహపడక్కల్లా. ఆయుర్వేదం షాప్స్‌లో దొరకనివి అంటూ ఉండవు. అన్నీ కూడా దొరుకుతాయి. అక్కడ వైద్యుడితో సహా షాప్ రెడీమేడ్‌గా ఉంటుంది. ప్రతి పతంజలి షాపులోనూ వైద్యుడు అక్కడ ఉంటాడు. ఉండి అతను సెల్లర్‌లాగా మనం అనుకోకూడదు. డాక్టర్ లాగానే అనుకోని అతన్ని అడగాలి. అడిగితే అతను అన్ని రకాలు మనకు చూపిస్తాడు. అయితే ఇప్పుడు వాడేటువంటి బ్రష్‌లల్లో చాలా ఉపయోగాలున్నాయి. ఇప్పుడు మనం ముందుగా చెప్పుకున్నట్టుగా మామిడి చెక్కతో గానీ, ఉత్తరేణి చెక్కతో కానీ, వేప చెక్కతో కానీ, లేదంటే ఉసిరిక చెక్కతో గానీ చేసినట్టయితే పళ్ళకి చాలా ఆరోగ్యం. ఇలా కాకుండా పళ్ళకి 2 రకాలైనటువంటి ఆరోగ్యాలని మన ఆయుర్వేదం ప్రతిపాదిస్తోంది. ఏంటంటే పళ్ళకి ఆరోగ్యాన్నివ్వాలి అంటే మనకొక మాటుంది. అంటే నోటిని శుభ్రంగా పెట్టుకోవాలి. ముందు నోరు దుర్వాసన రాకుండా. నోట్లోని పళ్ళు గానీ, చిగుర్లు కానీ, దంతాల లోపల మధ్య భాగంలోంచి గానీ వాసన రాకుండా, లేతే రక్తం రాకుండా ఉండటానికి ఏం చేయాలి? అంటే వీటన్నిటికీ కూడా చాలా మంచి వైద్య విధానాలని ఆయుర్వేదం అందించింది మనకి. ఫస్టు మనం పాత కాలానికెళ్తే కచ్చిక అని ఒకటి అమ్ముతారు. కచ్చిక అనే మాట విని ఉంటారో లేదో ఈ కాలం వాళ్ళు. మనకి పుష్యమాసంలో మనం గొబ్బెమ్మలు పెడతాం. ఆ పెట్టినటువంటి గొబ్బెమ్మలని పిడకల కింద కొట్టి, తర్వాత దాని మీద రథసప్తమికి పాలు పొంగిస్తాం. ఆ పాలు పొంగించినప్పుడు కొంచెం బూడిద ఏర్పడుతుంది. ఆ పిడకలన్నీ కాలి బూడిద ఏర్పడుతుంది. దాంతో పళ్ళు తోముకుంటే అసలకి దంత సమస్యలనేవే రావు. అసలు దంత సమస్యలు రావు. దాన్ని కచ్చిక అనేవారు ఇదివరకు. ఇది కాకుండా సైంధవ లవణం ఉంది. సైంధవ లవణంతో పళ్ళు తోముకుంటే పళ్ళు తెల్లగా మెరుస్తూ ఉంటాయి. ఏ వైటనర్స్ అక్కర్లేదు. దాని తర్వాత నువ్వుల నూనె ఉంది. ఆయిల్ పుల్లింగ్‌కి నువ్వుల నూనెని కొంచెం సైంధవ లవణంలో కలిపి, ఈ 2 కలిపి పుక్కిలించి అంటే గండూష ప్రక్రియ అంటారు దాన్ని సంస్కృతంలో. ఈ గండూష ప్రక్రియని మనం ఆచరించినట్టయితే కొంచెం నువ్వుల నూనె, పసుపు లేదంటే నువ్వుల నూనె లేతే సైంధవ లవణం అంటే రాక్ సాల్ట్. పసుపు కానీ, రాక్ సాల్ట్ కానీ నువ్వుల నూనెలో కొంచెం వేసి ఈ ఆయిల్ పుల్లింగ్ చేసినట్టయితే దంతాలకు ఎటువంటి సమస్యలు రావు. ఇది కాక చిగుర్లలోంచి రక్తం వస్తుందనుకోండి, మన ఉల్లిపాయని నూరి దాన్ని ఒకసారి మనం పళ్ళకి అప్లై చేస్తే వెంటనే తగ్గిపోతుంది. సో, ఇటువంటి చిన్న చిన్న వైద్యాలు చాలా మటుకు చెప్పారు. కాతే మనం మొదట్లో చెప్పుకున్నట్టుగా చరకుడు, ధన్వంతరి, మళ్ళీ వాగ్భటుడు వీళ్ళందరూ కూడా ఆహ్, అంటే పళ్ళకి ఉండేటువంటి ఆరోగ్యంలో బాహ్యం, అభ్యంతరం అని చెప్పారు. పళ్ళు బయటికి కనిపిస్తూ ఉంటాయి. కానీ ఈ పళ్ళు ఆరోగ్యంగా ఉండాలి అంటే నాలిక, కొండనాలిక, పెదిమలు, అంగుష్ట్యం అంటే అంగళి లోపలిది ఇవన్నీ కూడా శుభ్రంగా ఉండాలి. ఇవన్నీ శుభ్రంగా ఉండటానికి ఇది ఎక్స్‌టర్నల్ కింద చెప్పారు. అంటే బయటికి పళ్ళు కనిపిస్తాయి, చిగుర్లు కనిపిస్తాయి, దవడలు కనిపిస్తాయి. ఈ లోపల మనం పుక్కిలించి ఉమ్మించేటప్పుడు గొంతు కనిపిస్తూ ఉంటుంది. సరే నాలిక ఎలాగైనా కనిపిస్తుంది. ఇవన్నీ పైకి కనిపించే విషయాలు. పైకి కనిపించంది కూడా ఒకటి చెప్పారు. మనకి పూర్వకాలం వాళ్ళు ఒకటి చెప్తూ ఉంటారు. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందని. ఇప్పుడు నోరుని శుభ్రంగా పెట్టుకోవాలి అంటే, నోరుని శుభ్రంగా పెట్టుకోవడం అనేది చెక్క బ్రష్‌లతో తోమేసుకుంటేనే అయిపోదు కదా! నోరు మంచిదైతే ఊరు మంచిదంటేనే నువ్వెప్పుడూ కూడా మంచిగా మాట్లాడు. నెగటివిటీని దూరంగా పెట్టు. మంచి వాక్యాలు చెప్పు.
అంటే మంచి వాక్యాలంటే పూర్వకాలంలో సత్యవాక్యాలు అనేవారు. ఇప్పుడు అబద్ధం చెప్పకుండా జీవించటం అనేది కష్టతరమైనటువంటి జీవన మార్గంలో మనం ఉన్నాం గనక ఎప్పుడో అప్పుడు చెప్పవలసి వస్తుంది ఎటువంటి వాళ్ళకైనా. అందుకని సత్యవాక్యాల్ని పలికే నోటికి ఎటువంటి జబ్బులు రావని చెప్పారు. అంటే అద్భిః గాత్రాణి శుధ్యంతి అని సంస్కృతంలో ఒకటి ఉంది. నీటి చేత శరీరాన్ని మనం శుభ్రం చేసుకుంటాం. కానీ నోటిని ఎలా శుభ్రం చేసుకుంటాం? మహా అయితే పొద్దున పూట ఒకసారి నోటిని నీళ్ళతో కడుగుతామేమో. కానీ నోటిని శుభ్రం చేసుకోవాలంటే సత్యవాక్యం చేత నోటిని శుభ్రం చేసుకోవాలి అని చెప్పారు. దీనికి వాగ్భటుడు అనేటువంటి అద్భుతమైనటువంటి ఒక వైద్యుడు, శాస్త్రవేత్త ఆయుర్వేదంలో. ఆయన ఏం చెప్పాడంటే దినచర్య, రాత్రిచర్య, ఋతుచర్య 3 ఉంటాయి. అంటే మనం పొద్దున దినచర్య అంటే పగలంతా మనం ఏం చేయాలి? రాత్రి చర్య, రాత్రి భోజనం చేసిన తర్వాత బ్రష్ చేసుకొని పడుకోవాలనేది మన అడ్వర్టైజ్మెంట్స్లో అంతా చూస్తూనే ఉన్నాం. ఎప్పుడైనా చేసుకోవాల్సిందే. దినచర్యలో కూడా ఆహార విహార పానీయాదుల్లో ఎంత జాగ్రత్తగా ఉండాలి. దీని తర్వాత ఇది కాకుండా ఋతుచర్య, ఏ సీజన్లో ఎట్లా ఉండాలి. మరి చలికాలంలో మంచి ఐస్ క్రీమ్లు తిని మాకు పళ్ళు పాడైపోయినాయి అంటే ఏ వైద్యములు ఏమీ చేయలేరు. అందుకని ఆ చలికాలంలో ఇవి తింటే మేము అవి చేస్తాం ఇవి చేస్తాం అని చెప్తారు. కానీ ఋతువును అనుసరించి శరీరాన్ని మనం జాగ్రత్తగా అనుకూలంగా పెట్టాలి. ఈ ఋతువులో ఇవి తింటే మంచిది, ఇవి తినకపోవటం మంచిది అనేటువంటి విషయాన్ని మనకి ఆయుర్వేద వైద్యం చెప్తుంది. దాని ప్రకారం మనము ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా ఉల్లిపాయతో రక్తంలో వచ్చేటువంటి పళ్ళని నిరోధించవచ్చు. మరి మన సైంధవ లవణంతో పళ్ళని తెల్లగా చేసుకోవచ్చు. లోపల నాలికని ఎంత లోపల నుంచి శుభ్రం చేయాలి. ఇదివరకు పూర్వకాలం వాళ్ళు 2 వేళ్ళు గొంతు లోపలికి జనుపుకొని గట్టిగా అరిచి లోపల నుంచి ఉన్న కఫానంతా బయటికి తీసి ఉమ్మేసేవారు. అది కూడా పళ్ళ శుభ్రతకు పనికొస్తుంది. అంటే ఒక బ్రష్తోనే అయిపోదు. ఎన్ని అంగుళాలు లోపలికి వెళ్ళి మన వేళ్ళు 9 అంగుళాలని చెప్పారు వాగ్భటుడు, చరకుడు వీళ్ళందరూ. లోపలికి 2 వేళ్ళని జనిపించి లోపల ఉన్నటువంటి కఫానంతా బయటికి తీయాలి. తర్వాత చిగుర్లు బాగా చక్కగా ఉండాలి అంటే కూడా వేప నూనెని బాగా వాడమన్నారు. వేప నూనెని, లేదంటే వేప నుంచి వచ్చినటువంటి పొడి ఒకటి ఉంటుంది. ఆ చూర్ణాన్ని తీసుకొని చిగుర్లకి వేస్తే చిగుర్లు వాచటం కానీ, దాంట్లోంచి రక్తం రావటం కానీ, లేకపోతే పళ్ళు చిట్లుతూ ఉంటాయి కొంతమందికి, అటువంటివి కానీ పసుపు కొమ్మల్ని కాల్చి అది కొంచెం నూనెలో మర్దించి వేస్తే కూడా మనకి ఈ పళ్ళు చిట్లటము ఇవన్నీ కూడా కొంచెం తగ్గుతాయని చెప్తారు. అంటే ఈ వాగ్భటుడు కానీ, చరకుడు కానీ, ధన్వంతరి కానీ వీళ్ళందరూ శాస్త్రార్థాలని అనుసరించి వైద్యం చెప్పారు తప్ప ఏదో ఈ రకంగా చేస్తే పళ్ళు అందంగా కనిపిస్తాయి, ఆ రకంగా చేస్తే ఆరోగ్యంగా ఉంటాయన్న విషయం అయితే వాళ్ళు ఎప్పుడూ చెప్పలే. సో ఇటువంటి చిన్న చిన్న చిట్కాలు మనం పాటించి పళ్ళని లోపల బయట కూడా శుభ్రంగా పెట్టుకోవచ్చు. నమస్కారం.